రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తెలంగాణకు మరణ శాసనమని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యమర్రి ప్రాజెక్టు పనులను కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. ఇక జగన్తో చేతులు కలిపి కృష్ణానది జలాల దోపిడీకి సహకరించారని ఆరోపించారు. కేసీఆర్, హరీష్ రావులు 10 ఏళ్లు ఏపీ కోసమే పనిచేశారని విమర్శించారు. ముచ్చుమర్రి ఇక మల్యాల ప్రాజెక్టులతో ఏపీ నీటిని తరలించుకుపోతుంటే చోద్యం చూస్తూ ఊరుకున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టు టెండర్లు పూర్తయ్యే వరకు కావాలనే ఎపెక్స్ కౌన్సిల్ కు వెళ్లలేదని అన్నారు ఉత్తమ్. జగన్, కేసీఆర్ రహస్య ఒప్పందంలో భాగంగానే తెలంగాణ అపెక్స్ మీటింగ్ కు వెళ్లలేదని ఆరోపించారు. బనకచెర్లపై బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అటు తెలంగాణకి మరణ శాసనం అంటూ కూడా అటు ఉత్తమ్ కొన్ని ఆరోపణలు చేయడం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ మత్స్యమర్రి ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. జగన్, కేసీఆర్ ఒప్పందంలో భాగంగానే కృష్ణా నది జలాల దోపిడీకి జరిగినాయి అని చెప్పి కూడా అటు ఉత్తమ్ ఆరోపిస్తున్నారు. జగన్తో చేతులు కలిపి కృష్ణా నది జలాలని తరలించుకుపోయే విధంగా కూడా కేసీఆర్ ఒప్పందాలు చేసుకున్నారని చెప్పి కూడా ఉత్తమ్ ఆరోపిస్తున్నారు. అయితే ఉత్తమ్ కామెంట్స్ ని మనం ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కానీ అదే విధంగా మత్స్యమర్రి ప్రాజెక్టుకు సంబంధించి కానీ కనీసం అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇక దీంతో పాటుగా అటు కౌన్సిల్ కి ఏదైతే కేసీఆర్, హరీష్ రావు అలాగే 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ కోసం పనిచేసి కావాలని ఈ ప్రాజెక్టులకి వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారని చెప్పి కూడా చెప్పారు. సపోర్టివ్ గా ఉన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల కృష్ణానది జలాలు అటు ఏపీ ప్రభుత్వం జగన్ హయాంలో తోచుకు వెళ్తుంటే చోద్యం చూస్తూ ఊరుకున్నారని చెప్పి కూడా ఫైర్ అవడం మనం చూస్తున్నాం. ఇక ఈ ప్రాజెక్టుల టెండర్లు పూర్తయ్యే వరకు కూడా కావాలనే ఎపెక్స్ కౌన్సిల్ కి వీళ్ళు వెళ్లలేదు, కావాలనే వెళ్లకుండా నిర్లక్ష్యం చేశారని చెప్పి కూడా ఉత్తమ ఆరోపణలు చేస్తున్నారు. జగన్, కేసీఆర్ రహస్య ఒప్పందంలో భాగంగానే తెలంగాణ అపెక్స్ మీటింగ్ కు వెళ్లలేదని ఆరోపిస్తున్నారు అటు ఉత్తమ్. ఇందులో భాగంగా బనకచెర్లపై టీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని కూడా అంటున్నారు. ఇందులో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుని అటు తెలంగాణకి మరణ శాసనం అంటూ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి ఉత్తమ్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు, అటు మంత్రి ఉత్తమ్ చేస్తున్న కామెంట్స్ మనం చూస్తున్నాం. ప్రధానంగా కృష్ణానది జలాలని జగన్ హయాంలో ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతుంటే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చోద్యం చూస్తుంది అన్నది ఆయన చేస్తున్న కామెంట్ లో ప్రధానంగా వినిపిస్తున్న మాట. దానికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? అయితే ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మొత్తం మీద ఏదైతే ఏపీ తెలంగాణకు మధ్య జరుగుతున్నటువంటి నీటి వాటాల విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల అంశానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇటు కృష్ణా గోదావరి నీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా అంటే ప్రధానంగా ఈ రోజు బనకచెర్లకు సంబంధించి తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న అంశానికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నేతలు చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కూడా విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. ఇటు కవిత, హరీష్ రావు కూడా ఖచ్చితంగా ఉద్యమానికి వెళ్తాం, అవసరం సుప్రీంకోర్టుకి వెళ్తామని మాట్లాడిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ ఈ రోజు ఒక మీడియాతో చిట్చాట్ చేస్తూ కూడా ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్లను ముందుకు సాగలేమో అడ్డుకుంటాం. ఇప్పటికే జీఆర్ఎంతో పాటు సిడబ్ల్యూసీకి అఫెన్సివ్ కౌన్సిల్ కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో మేము ఫిర్యాదు చేశాం. కేంద్ర జలశక్తి మంత్రితో పాటు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కూడా లేఖల ద్వారా వివరించామని చెప్పారు. అయితే ఇవన్నీ కూడా బట్ మేము ఏమీ చేయలేదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి పూర్తిగా మీడియాకి వివరాలను వెల్లడించారు. ఏ రోజు ఏ లేఖ రాశాం, దానికి ఎప్పుడు మాకు రిటర్న్ వచ్చింది, పూర్తిగా
కేంద్రం చట్టబద్ధంగా ముందుకెళ్తుంది, చట్టవిరుద్ధంగా ముందుకు పోదు అన్న విషయాన్ని నమ్ముతా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఎంతటి వరకైనా బనకచెర్ల పైన ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ప్రతిపక్షాలు కూడా కలిసి రావాలి, బీజేపీ ఎంపీలతో పాటు మిగతా ఎంపీలు కూడా మాకు బనకచెర్ల విషయంలో కలిసి రావాలని చెప్తున్నారు. ఏపీ ఉల్లంఘనలు పూర్తిగా లేఖల్లో సవివరంగా వివరించామని, కేంద్రం చట్టవిరుద్ధంగా ఏపీకి సహకరిస్తుందని అనుకోవడం లేదని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బనకచెర్ల విషయాన్ని పక్కన పెడితే గత హయాంలో 2014-10 కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నీటి తరలింపుకు సంబంధించి 1254 టీఎంసీలు కృష్ణా నీళ్లను తరలించుకుపోయింది అన్న విషయాన్ని ఆయన చెప్తా ఉన్నారు. అంటే పూర్తిగా కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడే మాటలు మొత్తం కూడా అబద్ధాలని చెప్తా ఉన్నారు. గ్లోబల్స్ బతుకుంటే ఖచ్చితంగా కూడా ఆయన సిగ్గుపడేవాడు. బీఆర్ఎస్ నేతల మాటలు వింటే ఖచ్చితంగా కేసీఆర్ ను, హరీష్ రావును ఉద్దేశించి కూడా వాళ్ళు గ్లోబల్స్ రావని కూడా పేరు మార్చుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మాట్లాడే పరిస్థితి. ఇక మొత్తం మిగతా ప్రాజెక్టులు అన్నిటికి సంబంధించి కూడా తొమ్మిదిగడ్డ కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, ఇతర అన్ని అంశాలకు సంబంధించి 63,000 కోట్ల కాళేశ్వరం అయిన ఖర్చును కృష్ణా జలాల కోసం ఉపయోగించుంటే దాదాపు కొన్ని వేల లక్షల 25 లక్షల ఎకరాలకు నీరు అందేదని కూడా ఆయన చెప్తా ఉన్నారు. కాళేశ్వరానికి పెట్టినటువంటి డబ్బు అదే కృష్ణా నది పైన, కృష్ణా జలాల పైన పెట్టుంటే నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సస్యశ్యామలంగా ఉండే అన్న విషయాన్ని ఆయన మరోసారి చెప్తా ఉన్నారు. ఇక మిగతా ప్రాజెక్టులు అన్ని విషయంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆయన అలాయ్ బిలాయ్ చేసుకొని కూడా ఆయన ఏదైతే ఆయన ఉన్నటువంటి భవన్ కు పిలుచుకొని ఆయన ముఖ్యమంత్రి నివాసానికి కేసీఆర్ పిలుచుకొని కూడా వాళ్ళు భోజనాలు చేసి అలాయ్ బలాయ్ చేసుకొని నీటి దోపిడీకి సంబంధించి కేసీఆర్ పూర్తిగా వాళ్ళకి సహకరించారు. ఏపీని అప్పట్లోనే నీరు దోచుకెళ్లింది. ఆ 10 ఏళ్లలో కేసీఆర్, హరీష్ రావులు ఏపీ కోసమే పనిచేశారని కూడా, కృష్ణా నీటిని తరలించారని కూడా ఆయన దుయ్యబట్టారు. అయితే ఉమ్మడి ఏపీ కంటే మచ్చుమర్రి, మల్యాలలో 10 ఏళ్ల కేసీఆర్ హయాంలోనే ఎక్కువగా తరలించకపోయారు. రాయలసీమ ప్రాజెక్టు టెండర్లు పూర్తయ్యే వరకు తెలంగాణ కావాలనే అపెక్స్ కౌన్సిల్ కు వెళ్ళలేదని, అంటే ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ ప్రాజెక్టు టెండర్లకు వాళ్ళు సహకరించారు. అక్కడ అపెక్స్ కమిటీకి హాజరు కాకుండా ఇండైరెక్ట్ గా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వాళ్ళు సహకరించారు. అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి అప్పటి సీఎంతో కలిసి కూడా ఇదంతా చేశారన్న అంశాన్ని ఆయన మొత్తానికైతే లేవనెత్తారు. అయితే పూర్తిగా కూడా గత బీఆర్ఎస్ హయాంలో ఇప్పుడు ఏదైతే రాజకీయం చేస్తున్నారో నీటి వాటాల విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయం కావచ్చు, అవన్నీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వాళ్ళు తెలంగాణకు తీరని అన్యాయం చేశారు అన్న అంశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు, లెక్కలతో సహా కూడా ఆయన మీడియా చిట్ చాట్ లో ఆయన చెప్పడం జరిగింది. ఇకపైన ఈ అబద్ధపు మాటలు మాట్లాడకుండా ఆపాలి అని చెప్తా ఉన్నాడు. మరోపక్క ఖచ్చితంగా పూర్తిగా కూడా హరీష్ రావు చేసేటువంటి వ్యాఖ్యల్లో నిజం లేదు అన్న విషయాన్ని, బనకచెర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఎలాంటి లేఖలు రాసింది, కేంద్ర జలశక్తితో పాటు ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, మాకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి అన్న విషయంలో కూడా ఆయన పూర్తిగా కూడా స్పష్టం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇకపై జరగబోయేటువంటి ప్రతి సమావేశానికి సంబంధించి కావచ్చు, ప్రతి విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. బనకచెర్ల విషయానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగనివ్వమంటూ, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రభుత్వానికి, ఏపీకి ఏ విధంగా సహకరించారో ఆయన లెక్కలతో సహా చెప్తూనే మళ్ళీ ఇప్పుడు ఏదైతే బనకచెర్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏపీకి సహకరిస్తుంది అనుకోవడం లేదు, సహకరిస్తే మాత్రం సహించేది లేదంటూ కూడా ఆయన స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మిగతా అంశాల సంబంధించి ఏదైతే గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు సాగనివ్వమన్న విషయాన్ని ఉత్తమ్ కుమార్ చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.